విజయ్ దేవరకొండ, రష్మిక మందన వీళ్ళిద్దరి పేరు సినిమాలో ఎలా ఉంటుంది అనేది మనందరికీ తెలుసు. మరి తెరపైన బాగుండే ఈ పేరు తెర వెనుక కూడా రియల్ పేరు అయిపోయారు. మనందరికీ తెలిసింది 26 ఫిబ్రవరి 2026న వీరిరువురు కూడా ఒకటయ్యారు, వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అది కూడా పూర్తిగా ఇండియన్ కల్చర్ ప్రతిబింబించేలాగా, హంగులు ఆర్భాటాలు లేకుండా, న్యూ ట్రెండ్ కాకుండా పాతదనానికి కొత్త ట్రెండీ లుక్ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా అంటే గత 2 రోజులుగా జరుగుతున్న వార్తలు వీళ్ళ మీద చూస్తే జ్యువెలరీ హైలైట్, అలానే వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, రాజుల తీరులో కనిపించడం కావచ్చు, ప్రతిదీ కూడా ఒక ఆకర్షణగా, ఒక చర్చనీయాంశంగా నిలిచింది. అతి తక్కువ మందితో చేసుకున్న ఈ వివాహానికి మోడీ గారికి కూడా స్పెషల్ ఆహ్వానం పంపించారు విజయ్ దేవరకొండ అండ్ రష్మిక. స్వయంగా వెళ్ళి మరీ పిలిచారు. అయితే మోడీ గారు ఈ పెళ్లికి రాకపోయినప్పటికీ కూడా ఆయన విషెస్ని అయితే కన్వే చేశారు. తర్వాత పెళ్ళైన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు కూడా మర్యాదపూర్వకంగా నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు నరేంద్ర మోడీ గారు వీళ్ళని ఆశీర్వదిస్తూ విజయ్ దేవరకొండ ఫాదర్ కి మోడీ గారు ఒక స్పెషల్ గిఫ్ట్ పంపించారు. సో ఆ గిఫ్ట్ ఏంటి అంటే అందులో ఒక లెటర్ ఉంది. సో ఆ లెటర్ లో ఏం చెప్తున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సో ఆయన ఏమంటున్నారు అనేది ఒకసారి చూద్దాం. విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ఎందుకంటే ఒక మంచి కోడల్ని ఇంటికి తీసుకొచ్చారు, మీ ఇంట్లో శుభకార్యం జరిగినందుకు, అలానే ఈ శుభకార్యానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇరు కుటుంబాల్లో చాలా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి, వీళ్ళిద్దరూ అందరికీ ఆదర్శవంతమైన దంపతుల్లా జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నారు నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంటే నరేంద్ర మోడీ గారు చాలా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు మన సాంప్రదాయాలకి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు అంటే ఆయన ఇండియన్ కల్చర్ని బాగా ఇష్టపడతారు. హ్యాండ్మేడ్ దుస్తులు కావచ్చు, ఇంకేదైనా సరే ఆయన ఎప్పుడు కూడా వాటిని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోని ఈరోజు ఆయన పంపించిన లేఖ కూడా అంతే చర్చనీయాంశంగా మారింది. విషెస్ చెప్తున్నారు అంతే కదా, ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. వాస్తవం ఏంటంటే మనం శుభలేఖ రాసినప్పుడైనా లేదంటే ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు ముందు పెద్దవాళ్ళకి విషెస్ చెప్తాం. శుభలేఖలో కూడా ముందు పెద్దవాళ్ళ పేర్లు పెడతాం, ఆ తర్వాతే వధువులు. ఎవరికైనా సరే ఇండియన్ రూల్ అనేది ఇది. సో ఈ హిందూ సాంప్రదాయాన్ని ఆయన కొనసాగించారు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇందులో ఫస్ట్ రష్మికకి, విజయ్ దేవరకొండకి కాదు, ఇరు కుటుంబాలకి విషెస్ చెప్పిన తర్వాత, ఇరు తల్లిదండ్రులకి విష్ చేసిన తర్వాత విజయ్ దేవరకొండకి అలానే రష్మిక మందనాకి ఆయన విష్ చేశారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందనమాట. సో ఏదేమైనప్పటికీ అన్ని విషయాల్లో హైలైట్ అవుతూ వస్తున్న వీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు మాత్రమే కాదు, మనం కూడా, అందరూ కూడా వీళ్ళిద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ జీవితంలో సంతోషంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం.